హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది బిగినర్స్ లెర్నింగ్. తెలంగాణలో టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్స్ పరీక్షలు మొత్తానికి ముగిశాయి. మొదటగా గ్రూప్ 4, తర్వాత గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 3, మొన్న గ్రూప్ 2 అన్నీ ముగిశాయి. మరి అన్నీ ముగిశాయి. నెక్స్ట్ ఏంటి? మనం రాసినప్పుడే మనకు అర్థమైపోయి ఉంటుంది. మనకు వచ్చిద్దా రాదా మనకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. సో మరి మనకు వస్తే ఏ హోప్‌తో ఉండాలి, రాకపోతే ఏం చేయాలి అనేది మన క్యాపబిలిటీస్‌ని బట్టి మనం అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనో మీకే తెలిసిపోద్ది. అంటే నేను ఇప్పుడు కరెంట్ ఎగ్జామ్ నడుస్తున్న ట్రెండ్‌ని బట్టి నాకసలు నేను నెక్స్ట్ ప్రిపేర్ అయితే నాకు వచ్చిద్దా? రాదా? నేను సస్టైన్ అవ్వగలుగుతానా? లేకపోతే నేను సెకండరీగా నేను ఏదైతే జాబ్ రాకపోతే ఏం చేస్తాను అనుకున్నానో ఆ పని చూసుకోవాలనా? అనేది మనకు ఆల్మోస్ట్ తెలిసి ఉండిద్ది. సో మొన్న రాసినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ అన్నీ గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పోస్టులు. ఓకే. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా పోస్టులు భర్తీ చేయబోతుంది? అంటే వీళ్ళేం జెప్పారంటే, యూపీఎస్సీ తరహాలో ఇయర్ వైస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అండ్ 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జెప్పేసి రావడం జరిగింది. సో, మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటిదంటే, గత ప్రభుత్వం క్యాన్సెల్ చేసినటువంటి వీఆర్ఓ అంటే వాళ్ళేం జేశారంటే, వీఆర్ఓ వ్యవస్థనే రద్దు చేసి పడేశారు గదా! వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళని మిగతా వేరే వేరే శాఖలలో బదిలీ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడేందంటే, ఈ ప్రభుత్వం తిరిగి వాటిని పునరుద్ధరించాలనుకుంటుంది. ఏం జేస్తుందంటే 12,000 పోస్ట్‌లు. ఓకే. 12,000 వీఆర్ఏ పోస్ట్‌లను తిరిగి భర్తీ చేయబోతుంది. ఓకే. కాకపోతే ఈ 12,000లో మనకు తెలుస్తుందేందంటే 6,000 పోస్ట్‌లు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేసి భర్తీ చేయబోతుంది. మిగతా 6,000 ఏంటిదంటే ఎవరైతే వేరే వేరే శాఖలలో పోయిన వీఆర్ఓ వ్యవస్థ రద్దయినప్పుడు బదిలీ అయ్యారో వాళ్ళని తిరిగి తీసుకురావడం జరుగుతుంది. 6,000 పోస్టులకు మాత్రమే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఓకే. మరి ఈ 6,000 పోస్టులు ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే ఒకరుగా ఉంటాం ఇందులో. ఈ 6,000 పోస్ట్‌లోనైనా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసాం అయిపోయింది. గతం గతః. సో, నెక్స్ట్ ఏంటిది? అనే విధంగా దానికొస్తే వీఆర్ఓ పోస్టులయితే మనకు మార్చ్ ఆర్ ఓకే. ఫెబ్ ఆర్ మార్చ్‌లో నోటిఫికేషన్ అయితే రాబోతుందని తెలుస్తుంది. ఓకే. మరి 6,000లో మనకి 6,000లో ఒకరిగా మనం ఉండాలంటే ఏం చేయాలనేది నేను చెప్తా చూడండి. కరెంట్ ఎగ్జామ్ ట్రెండ్ తెలుసుకోవాలా. అసలు ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది. ఓకే. ఆ రోజుల్లో ఎగ్జామ్‌లు ఎలా అడుగుతుండే 8, 10 ఇయర్స్ బ్యాక్ వీఆర్ఓ నోటిఫికేషన్‌లో సపోజ్ ఎట్లా మొదటి తరైన్ యుద్ధం. ఓకే. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందంటే 4 ఆప్షన్ ఇచ్చేస్తాడు. సపోజ్ 1190, 2 1191, 3 1192, 4 1193. ఈ విధంగా అడిగేస్తాడు. సో, మనకు ఆప్షన్ ఏంటిది? 1191 అని తెలుసు కాబట్టి శకం. క్రీస్తు శకం 1191. సో, ఈ విధంగా అడుగుతారు. ఆ రోజుల్లో అడిగేది. మరి ఈ రోజుల్లో కరెంట్ ఎగ్జామ్ ట్రెండ్ ఎట్లుండిద్ది? ఈ 4 యుద్ధాలు ఇచ్చేస్తాడు. ఏంటిది? సపోజ్ మొదటి తరైన్ అని చెప్పేసి 1191 మొదటి తరైన్. రెండవ తరైన్ వచ్చేసి ఏమని 1192. సో, మొదటి పానిపట్ వచ్చేసి 1526. రెండవ పానిపట్ వచ్చేసి 1558 ఇట్లిస్తాడు. అర్థమైతుందా? నేనేం రాసానో నాకు తెలుసు. 58 కాదు, 56 గాని. సో, ఆప్షన్ ఎట్లిస్తాడు? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సి అనుకోండి, డి అనుకోండి. ఓకే. ఆప్షన్ 1 ఏంటిది అంటే ఏబీసీ అని ఇస్తాడు. 2 ఏంటిదంటే ఏబీ అని ఇస్తాడు. 3 ఏంటిదంటే ఏ అని ఇస్తాడు. 4 ఏందంటే ఏబీసీడీ అని ఇస్తాడు. మరి ఏం మార్క్ చేసొస్తావు? అంటే నీకు ఇక్కడ ఏందంటే ఇక్కడ ఓన్లీ ఒక యుద్ధానికి సంబంధించిన ఇయర్ తెలిస్తే చాలు. ఈడ 4 యుద్ధాలకు సంబంధించినటువంటి ఇయర్ తెలిసుండాలె. మళ్ళీ యుద్ధం ఒకటే అని గాదు. దానిలో ఇన్ డెప్త్ గూడా మనకు తెలిసుండాలె. ఆ విధంగా ప్రిపరేషన్ ఉంటేనే ఈరోజు నువ్వు ఎగ్జామ్‌లో సస్టైన్ అవ్వగలుగుతావు. ఓకే. సో, ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే
కరెంట్ ఎగ్జామ్‌ని బేస్ చేసుకొని ఉండాలి. సపోజ్ ఈ 4 యుద్ధాలు ఇచ్చేసి ఏం జేస్తున్నాడంటే, మొన్న నేను గ్రూప్స్ రాసిన పేపర్స్ చూసాను. ఆల్‌మోస్ట్ ఎట్లా అడుగుతున్నాడంటే, కాలానుసారంగా అమర్చండి అంటున్నాడు. ఓకే. కాలానుసారంగా అమర్చండి. ఈ 4 యుద్ధాల ఇయర్స్ తెలిస్తేనే నువ్వు కాలానుసారంగా అమర్చగలుగుతావు. అంతే గదా! ఇప్పుడు జూడు. ఫస్ట్ మొదటి తరైనంటే రైట్ 1191 ఒకటి, 2 ఇప్పుడు ఏబీసీడీ ఆప్షన్ ఇచ్చాడు. ట్రెండ్ ఎట్లా? సపోజ్ ఈ 56 ట్రెండ్ ఎట్లా? ఇయన్నీ దెలిస్తేనే నువ్వేంటిది ఆప్షన్ ఏబీసీడీ అని మార్క్ చేయగలుగుతావు. అంతేనా కాదా? సో, ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే కరెంట్ ఎగ్జామ్ ట్రెండ్ ఎట్లా ఉందో ఆ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలని చెప్తున్నాను. ఓకే. మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏజ్ ఏంటిదో చూద్దాం. క్వాలిఫికేషన్ ఏంటిది? క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్. ఇంటర్ చదివి ఉంటే చాలు. ఇంటర్ ఆర్ ఓపెన్ ఇంటర్ చదివినా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్ చదివితే చాలు. ఓకే. నెక్స్ట్ ఏంటిది? ఏజ్. ఓకే. ఏజ్ వచ్చేసి ఏంటిది అంటే 18-44 ఉండిద్ది అండ్ +2 ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ ఉండిద్ది. ఓకే. ఏజ్ నెక్స్ట్ ఏంటిదంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇది చూడండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా ఉండిద్దంటే 150 మార్క్స్‌కి ఒకటే క్వెషన్ పేపర్. మీరు చూడండి, ఇంకోటి చెప్తున్నా ఇక్కడ. మీరు గ్రూప్ 4 రాశారు. గ్రూప్ 4లో ఏంటిది? 2 పేపర్స్. ఏంటిది? జీఎస్ ఒకటి, సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఒకటి. అంటే 150, 150, 300కి అది జరిగింది. గ్రూప్ 3 అంటే 3 పేపర్స్ 450కి. గ్రూప్ 1 ఏంటిది? అది 150కి ప్రిలిమ్స్ ఉండి, మెయిన్స్ ఏంటిదేమో డిస్క్రిప్టివ్ ఉండిద్ది. మరి గ్రూప్ 2 తీసుకుంటే 4 పేపర్స్ 600కి. ఏది చూసినా 2 పేపర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్. సపోజ్ కానిస్టేబుల్ ఎస్ఐ తీసుకోండి. ప్రిలిమ్స్ ఉంటది, మెయిన్స్ ఉంటది. మళ్ళీ ఫిజికల్ టెస్ట్ అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఒకే ఎగ్జామ్ రాసి ఈజీగా అలవోకగా కొట్టే జాబ్ ఏదైనా ఉందంటే వీఆర్ఓనే. వీఆర్ఓ అంటే నాడే చిన్న పోస్ట్ అని ఏం గాదు. వీఆర్ఓ అంటే ఒక హోదా గల పోస్టే. ఒక గ్రామ రెవెన్యూ ఆఫీసర్ అంటే చాలా మంచి పోస్టే అది ఒక గ్రామానికి సంబంధించి. సో, అది ఓన్లీ ఒక్క ఎగ్జామ్‌తోనే రాసి గట్టెక్కిస్తాం. మనం ఒక ఎగ్జామ్‌కి పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఎట్లా అంటే ఇందులో 75 మార్క్స్ వచ్చేసి జీఎస్ అన్నీ కలిపిస్తాడు. జీకే అంటే జీకే అన్నీ ఏంటిదంటే ఇందులోనే పాలిటీ వచ్చిద్ది. ఇందులోనే హిస్టరీ వచ్చిద్ది. అంటే తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ. ఇందులోనే మూవ్‌మెంట్ గూడా ఒకటి అడుగుతాడు. రైట్. ఇందులోనే జనరల్ సైన్స్ వస్తది. ఇందులోనే కరెంట్ అఫైర్స్ వస్తది. ఇందులోనే ఆల్‌మోస్ట్ అన్నీ వస్తాయి. మరి సెక్రటేరియల్ ఎబిలిటీ ఎస్ఏ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇదొచ్చేసి 75 మార్క్స్. ఓకే. ఈ 75 మార్క్స్ ఇది చెప్పదలుచుకుంది ఏంది ఈ రెండిట్లో అంటే ము మెయిన్ ఫోకస్ వచ్చేసి దీని మీద చేయాలి మనం. ఎందుకంటే అర్థమెటిక్, రీజనింగ్, ఓకే, ఇంగ్లీషు ఇయన్నీ కలిపి ఇందులో వస్తది. చాలా అంటే చాలా సింపుల్ బేసికే అడుగుతాడు మాక్సిమం నాకు తెలిసి. సో, ఖచ్చితంగా చేయగలుగుతామనేది సెక్రటేరియల్ ఎబిలిటీసే మనం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అడుగుతారు. ఇవేంటిదంటే ఇది అడుగుతాడు. టాపిక్‌లో కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఖచ్చితంగా చేయగలం. 75కి ఓ 60 చేయగలుగుతా. ఓ 55 చేయగలుగుతా అని చెప్పగలం. జీఎస్ అలా చెప్పలేం.